పుష్ప తగ్గేదేలే అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరూ అడిగారు పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు ఇంకా పుష్ప 2 కరెంట్ లేదు ఏం లేదు కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. మా హీరో అంటే మాకు పిచ్చప్ప. లవ్ యూ అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. అన్న ఒకసారి మా హీరో అంటే మాకు పిచ్చప్ప. ఈ ఫంక్షన్ ఇంత బాగా ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా ఈ సినిమా వాళ్ళు కాకుండా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మల్ చేసినందుకు నవీన్ గారు రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా చేసుకుని మాట్లాడాల్సిన టైం. ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్ని కలిపి దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. మీరు నేను అన్నిటికంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తారంటే ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో అని దానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు. థ్యాంక్ యూ. అండ్ of course my technicians eక్కడ స్టార్ట్ చేశారు my dear Kuba हमारे Dilruba Kuba my love from India to Poland. Thank you so much Kuba. You made your country proud and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work, it's not effort, is everything. It's beyond the sacrifice. It's 5 years of జీవితం పెట్టేసారు. థ్యాంక్ యూ బాబా. రేపు మీరు మా సినిమా మీద అవుట్స్టాండింగ్ వర్క్ చూస్తారు. నేను వాళ్ళ మాటలు చెప్పి దాన్ని చేస్తే నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మా డైరెక్టర్ రామకృష్ణ గారు मास्टर थैंक यू सो मच. आपने बहुत अच्छा किया. थैंक यू मास्टर. बहुत बहुत शुक्रिया आपके लिए. और प्रेम रक्षक मास्टर ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు యాడ్ చేసిన మా ప్రేమ్ రక్షక్ మాస్టర్కి, అలాగే ఫీలింగ్ సాంగ్ తీసిన శేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్ మర్చిపోయిన వాళ్ళందరికీ అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి నేను ఈ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు. సో ఈ రోజు కొంచెం టైం తీసుకుని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయి వచ్చిన. ఓకేనా? ఓకేనా? ఇక్కడ నుంచి నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది. అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే చాలా చాలా ఆనందంగా ఉందండి. స్టార్టర్స్ థ్యాంక్ యూ ది ఎంటైర్ పుష్ప ఫ్యామిలీ. నాకు కొంచెం చోటు ఇచ్చినందుకు పుష్ప ప్రపంచంలో. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. I don't know what you saw, but you trusted me. This is not exactly my skin, కానీ నన్ను నమ్మి ఈ పాట ఇచ్చినందుకు I did not take it for granted. అలాగే ఎలాగూ బార్డర్స్ అది వెళ్ళిపోతాయి ఈ సినిమాలో.
అండ్ అలాగే మా ప్రేమ కూడా మీకోసం అలా బార్డర్స్ దాటుకుంటూ ఇట్స్ ఆల్వేస్ గోనా బీ దేర్. నెక్స్ట్, సో ఇట్ ఈస్ a pan-India wildfire that's going to happen. So పెనం చాలా వేడిగా ఉంది. కుక్కర్ లాగా మేము కూడా విసిల్ చేయడానికి వేడుకున్నాము. సో ఈగలీ వెయిటింగ్ అండ్ మీ అందరిలాగే December 5th. Vani sir, thank you so much sir. మీరు టైర్డ్ అయిపోయారు నన్ను చూస్తారు. ఓకే అమ్మ నెక్స్ట్. But honestly sir, thank you so much for everything. ఈ పాట నాకు ఇచ్చినందుకు, మీ ఆర్టిస్ట్ని ఎంత బాగా చూసుకున్నందుకు, తెలుగు సినిమాని లిటరలీ ప్రపంచానికి అలా అందిస్తున్నందుకు మళ్ళీ అండ్ ఆ ప్రాసెస్లో ఎక్కడో నాకు ఇంత కొంచెం అలా బాగా ఇచ్చినందుకు నిజంగా సార్ మనస్ఫూర్తిగా అభిమానిస్తూ ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నేను మళ్ళీ చెప్తానండి, మీరు సినిమా చూసినప్పుడు అందరికీ తెలుస్తుంది నేను డాన్స్ చేసింది పుష్ప గారితో, బన్నీ గారితో, ఇంకా ఐ హ్యావ్ టు డాన్స్ బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రష్మిక, సాధారణంగా ఎప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే సెట్లో అట్లా కుదరం అయిపోతుంది అంటూ ఉంటారు, అండ్ మన ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు అట్లా కుదరం అయిపోతారు. దట్స్ ద కైండ్ ఆఫ్ బాండ్ వి షేర్. Really, you have been so fun and full feelings for you. And you are good at Gucci Tonga. So, love you. Loads of love. DSP sir. Sir, ఇప్పటి వరకు శ్రీలీల అనేవారు, ఇప్పుడు కిసి లీల అక్కడ చాలా అంటున్నారు. థ్యాంక్ యూ. బహుశా హిస్టరీ ఆఫ్ సాంగ్స్ లో మొదటిసారి ఒక స్పెషల్ సాంగ్ ఒక సోషల్ మెసేజ్తో అనిపించింది నాకైతే. దిస్ ఇస్ ప్రాబబ్లీ ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చంద్రబోస్ గారికి, ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదైనా అందైనా ఏదైనా మీ వల్లే. సో మీ ఆశీర్వాదం మా మీద, సినిమా మీద, మా సినిమా అయిపోయింది ఎందుకంటే బయటగా అయిపోయింది. అన్ని నార్త్ ఇండియన్ వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయక్కడ సినిమాని అని చెప్పి. 3 years అయిందా, 2 years అయిందా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 3 years. సో 3 years తర్వాత పుష్ప 2కి మళ్ళీతో చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదు, నాట్ నీడెడ్. బికాజ్ మొత్తం ఇండియా మొత్తం ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారు అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది. జనరల్గా ఏదైనా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకి ఏదో హెల్ప్ అవ్వాలి. హీరో గురించి మాట్లాడినా, డైరెక్టర్ గురించి మాట్లాడినా, అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా, మ్యూజిక్ గురించి మాట్లాడినా, ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. సో అందుకని సరదాగా జరిగిన విషయాన్ని, ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పోవడం కన్నా సరదాగా జరిగిన విషయం పంచుకుంటాను మీతో. ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను, RFCలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉంటే అటు పక్కకి వెళ్తే, December 5th కూడా కాదు, December 4th ఈవినింగే ప్రపంచానికి అందరికీ కూడా అర్థమైపోతుంది. అంటే నాకు నిజంగా ఆల్ ద బెస్ట్ కూడా చెప్పాలనిపించట్లేదు, ఈ సినిమాకి ఏం చెప్పాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ us. అదిగో వర్షం కూడా పడుతుంది. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్. December 4th evening, Pushparaj rule only in theaters. Thank you very much. పుష్ప అనేది ఒక బ్రాండ్ అయిపోయింది ఈరోజు ఇండియా మొత్తం. యాక్చువల్గా ఇందాక రాజమౌళి గారు చెప్తున్నారు, పుష్ప అనేదానికి ఫంక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ జనాలందరూ పండగ చేసుకుంటారు. కానీ ప్రజలు ఎక్కువగా మాట్లాడుకునే సినిమా పుష్ప. అంటే
పబ్లిసిటీ అవసరం లేని బ్రాండ్ పుష్ప. గురుగారు మీ కష్టం నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే మేము అందరూ ఒక 20 వెర్షన్లో 25 వెర్షన్లో రాసేసిన తర్వాత ఆఫ్ చేసి వస్తాం. ఇంకా మా వల్ల కాదండి, మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మీ స్క్రిప్ట్ రాయడం అన్నా మీ షార్ట్ తీయడం అన్నా మీ నుంచి ఎప్పుడు నేర్చుకుంటాను ఉంటాం. ఈ సినిమా మీ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నేను రవి గారికి నవీన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరూ బాగున్నారా? చాలా చాలా సంతోషంగా ఉంది. పుష్ప 1 తర్వాత మళ్ళీ ఇంత గ్రాండ్ స్కేల్లో అంటే ఊహకు కూడా అందినంత ఎత్తులో ఉంది పుష్ప 2. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ పుష్ప 2. ఫస్ట్ నేను ఐ కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ లైక్ మీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. మా టీమ్ పుష్ప 1 నుంచి పుష్ప 2 వరకు మాకు వర్క్ చేసిన మా టీం, మై సౌండ్ ఇంజనీర్స్ ముఖ్యంగా కళ్యాణ్, చిన్న గారు, రవి గారు, సుందర్ గారు, చిట్టి గారు అండ్ వోకల్ సూపర్వైజర్ అభిషేక్, మై బ్రదర్ సాగర్ అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, రవి, చైతు, ప్రదీప్, all these people who work for the songs and also for the background score and all the day and night నాతో పాటు కష్టపడి పనిచేస్తారు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఆల్సో మై స్టూడియో స్టాఫ్ బుగన్, భరత్ అండ్ దినా అనే మా ముగ్గురు అసిస్టెంట్స్ అండ్ మై మేనేజర్ మణి, వీళ్ళందరూ నాతో ఎప్పుడూ తోడుగా ఉండి వర్క్ చేస్తుంటారన్నమాట. అండ్ ఆల్సో మై కండక్టర్ చిట్టి గారు అండ్ అనదర్ కీబోర్డిస్ట్ కేపీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. నేను ఎందుకు వీళ్ళందరూ పేరు నేను చెప్పిన ఐ ఆల్వేస్ సే దాట్, బట్ ఇప్పుడు స్పెషల్గా పుష్ప 2 కాబట్టి అండ్ పుష్ప 1కి వీళ్ళందరూ కష్టంతో నాకు కూడా నేషనల్ అవార్డు వచ్చింది, లైక్ హౌ అవర్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా వచ్చినట్టు. సో థ్యాంక్ యూ గైస్. అండ్ ముఖ్యంగా మై డార్లింగ్ సుకుమార్ గారికి, సుకుబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మమ్మల్ని అందరినీ కూడా నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళి మీకు లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు సినిమాకి దగ్గరగా పబ్లిసిటీకి దూరంగా ఉంటుంటారు, కానీ ఆయన ఆర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు వద్దన్నా కూడా పబ్లిసిటీ మీ వరకు వచ్చేస్తుంది డార్లింగ్, అంత పవర్ఫుల్ మీ డైలాగ్ లాగా మీ స్క్రిప్ట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ our producers, Maitri Movies, Ravi garu, Naveen garu and Cherry garu, and they are like family to me. We always say that. నేను most of their films నేనే చేశాను. అండ్ ఇంకా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఐ థింక్ దిస్ బ్యానర్ వాళ్ళు వేరే సినిమా చేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు కూడా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈ సినిమా వీళ్ళతో చేస్తాను సార్, అదే సార్ నాతో చెప్తారు. సో అంత క్లోజ్ మేము. రవి సార్ థ్యాంక్ యూ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ, చెర్రీ సార్ థ్యాంక్ యూ ఫర్ యూ గైస్ హ్యావ్ ద బిగ్గెస్ట్ పేషెన్స్. అండ్ ఈరోజు ఈ పుష్ప 1 కానీ పుష్ప 2 కానీ ఈ రేంజ్లో వరల్డ్ లెవెల్లో ఉందంటే అల్లు అరవింద్ చెప్పినట్టు రైట్ ఫ్రమ్ ద హార్స్ అల్లు అరవింద్ గానే బ్రాండ్ చేశారంటే మైత్రి అనే బ్రాండ్ ఇది ఎంత పెద్ద బ్రాండ్ మీరు ఆలోచించుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ముఖ్యంగా ఇంకో మనిషితో నేను మాట్లాడాలి, మా లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు. ఎందుకంటే పుష్ప 1 సాంగ్స్ కానీ పుష్ప 2 సాంగ్స్ కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం, ఎప్పుడు కూడా ఒక పాట హిట్ అవుతుంటే మ్యూజిక్ మాత్రమే కాదు, దాంట్లో వచ్చే ప్రతి పదం ప్రతి వర్డ్. బికాస్ ఒక సినిమాని ఎంతమంది ప్రొడ్యూసర్ వచ్చారు 11 అయిందండి, మీరు కొంచెం మాట్లాడి నేను మళ్ళీ ఆర్యతో స్టార్ట్ అయ్యాన్ని తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. అంటే వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నట్టే. బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది, ఈ పుష్ప 1 పుష్ప 2 కానీ ఈ సినిమా ఎట్లా వచ్చింది ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే. మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. తనతో మాట్లాడుతున్నప్పుడు తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ. ఎప్పుడైనా ఒక సీన్ రావాల్సిన పోరాటం చేస్తాడు, మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేశారు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్
ఒక ఐబాల్ వ్యాపారాలను మూల్యాలను వాయిస్లో ఏదో ఒక శివనాలను అంటే ఒక స్టార్ పర్ఫార్మ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్ మామూలుగా నమ్మకం కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్పైంది, నీ మీద ప్రేమ తప్పైంది. నీ కథ క్రియేట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు.